అందరికీ నమస్కారము. అస్సలాము అలైకుం. నా పేరు ఇమ్రాన్, టీడీపీ పార్టీ మాజీ నగర మైనార్టీ అధ్యక్షుడిని. ఏమంటే ఈరోజు ఈ మధ్యకాలంలో ఒక 6-7 నెలల నుంచి వైసీపీ ప్రభుత్వం ఒక దుష్ప్రచారాలు చేస్తుంది. ఏమంటే ఎంతో మన టీడీపీ పార్టీ ఎంతో బీజేపీ పార్టీలో కలిసింది, మన మైనార్టీలకి ఓటు వేయాలని టీడీపీ పార్టీ కానీ దుష్ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ పార్టీ. నేను ఒకటే చెప్తున్నాను వైసీపీ పార్టీకి, వైసీపీ ప్రభుత్వానికి, అయ్యా 2014లో మన టీడీపీ ప్రభుత్వం బీజేపీ పార్టీతో అలయన్స్లో ఉండి 2014 నుంచి 2019 వరకు ఎన్ని సంక్షోభమైన కార్యక్రమాలు మైనార్టీలకు చేసినామో, మైనార్టీకి రంజాన్ తోఫాలు ఇచ్చినాము, మైనార్టీ కార్పొరేషన్ నుంచి నిధులు ఇచ్చినాము, మైనారిటీలకి ఎంతో కార్యక్రమాలు చేసినాము. మీ మాదిరిగా మీరు చేసినట్టుగా నేరాలు ఘోరాలు అయితే మన టీడీపీ పార్టీ చేయలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసినట్టుగా మీరైతే మన దర్గా స్థలాలు లాక్కున్నారు, మసీదు స్థలాలు లాక్కున్నారు. ఏది వదిలిపెట్టారని మీరు ఈరోజు చెప్తున్నారు. మైనార్టీలు అయితే బీజేపీతో కలిసినాము, టీడీపీకి ఓటు వేయట్లేదండి. ఏం ముఖం పెట్టుకొని మీరు అడుగుతారు? మర్చిపోయినారా ఆ రోజుల్లో? మర్చిపోయినారా దర్గా స్థలాలు లాక్కునింది? మర్చిపోయినారా మసీదు స్థలాలు లాక్కునింది? ఒక అబ్దుల్ సలాం అనే వ్యక్తి, నా మైనార్టీ సోదరుడు, ఒక మైనారిటీ వ్యక్తి, అతనికి పెట్టిన టార్చర్ని మీరు అతను పెట్టిన టార్చర్కి అతను రైలు కింద పడి చచ్చిపోయినాడు. అతను పిల్లోళ్ళని కూడా ఏడ పారిపోతారు అని ఒక తాడితో కట్టుకొని అతను రైలు కింద పడి చచ్చిపోవడం అనేది జరిగింది. అది ఎవరి ప్రభుత్వంలో జరిగింది? వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో ఏం జరగలేదు. టీడీపీ ప్రభుత్వంలో ఏ మైనార్టీకి అన్యాయం జరగలేదు. టీడీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క మైనారిటీకి న్యాయమే జరిగింది. ప్రతి ఒక్క మైనారిటీ బాగా సుఖ సంతోషంతో బతికినాడు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మన మైనారిటీలకి అన్యాయమే జరిగింది, కానీ మైనారిటీలకి ద్రోహమే చేస్తున్నారు, కానీ మైనారిటీలకి హత్యలే చేస్తున్నారు, కానీ మీరు ఏది చేయలేదు వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఇదే గడపలకి కనుక వస్తే ఒక హజరత్ రఫీక్ షా వలీ దర్గా 200 సంవత్సరాల చరిత్ర కలిగిన దర్గాని ఇది కడపలో ఉన్న ఎమ్మెల్యే అమ్జద్ బాషా గారు ఆ దర్గా స్థలాన్ని లాక్కుంటారు. గతంలో ఉన్న మన అమీర్ బాబు అన్నగారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఎంతో దానికి పోరాటం చేసి దానికి ఆపేదానికి ఎంతో పోరాటం చేశాడు. ఆ పోరాటంలో జమ్మలు విడుగు ఎత్తుకుని పోయి మన మైనార్టీలని ఎంతోమంది కేసులు పెట్టించి మన మీదకి ఊరు తిప్పించి మనకి జమ్మల ముడుగులు పోయి వేశారు కదా అమ్జద్ బాషా గారు. మన ఒక మైనారిటీని, మీరు ఒక మైనారిటీ, మీరు మైనారిటీలు ఉండి ఒక మైనారిటీల పైన అంత అన్యాయం పనులు చేసింది మీరు. మేము టీడీపీ ప్రభుత్వం వాళ్ళు కాదు అమ్జద్ బాషా గారు, వైసీపీ ప్రభుత్వం చేసింది. అది ఇదే కాదు, మీరు చేసిన అన్యాయాలు యాకూబ్ సాబ్ మసీద్ ఖబరస్థాన్ దానికి కూడా ఏదో రోడ్డు కట్టింగ్ చేస్తాం, దానికి కూడా ఏదో కాలువ వేస్తాం, దానికి ఏమేమో చేస్తామని దానికి కూడా వచ్చింది ఎవరు? టీడీపీ పార్టీ కాదు. అప్పుడు మేము అధికారం లేము, మీరు ఉన్నారు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ మసీదు స్థలాలు, ఏ దర్గా స్థలాలు మేము దోచుకోలేదు, ఏ దానికి మేము చేయలేదు. ఒక మైనారిటీ నాయకుడు, రాష్ట్ర నాయకుడు మన అమీర్ బాబు అన్న గారు వాళ్ళ ఇంటి పైన దాడి చేశారు మీ వైసీపీ గుండాలు, అమ్జద్ బాషా గుండాలు, అమ్జద్ బాషా కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు. ఆ రోజు మన అమీర్ బాబు అన్న ఇంటికి దాడి చేశారు. ఆ రోజు ఎంత పవిత్రమైన రోజు తెలుసా? ఆ రోజు మీలాదున్ నబీ రోజున ఆ రోజు మన అమీర్ బాబు అన్న ఇంటికి పోయి అమీర్ బాబు అన్న భార్య మా వదినమ్మ సాన్యం పెట్టించి ఖురాన్ చదివి అందరూ ఏదో తిన్నాము, పండగ ఎంతో పవిత్రమైన రోజు దువా చేసుకొని ఉంటే అట్లాంటి రోజున మీ వైసీపీ గుండాలు పోయి ఇంటిపైన దాడి చేస్తే ఎంత దారుణమో ఒక్కసారి ఈ కడప మైనార్టీ ప్రజలు ఆలోచించుకోవాలా. మైనార్టీ ప్రజలు ఆలోచించుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అంత పెద్ద రాష్ట్ర నాయకుడికే రక్షణ లేకుంటే సామాన్య మైనారిటీకి ఏం రక్షణ ఉంటుంది? ఇట్లాంటి మైనార్టీకి రక్షణ కావాలంటే, ఇట్లాంటి మైనార్టీలు మనం అందరం బాగుపడాలంటే కేవలం మన చంద్రబాబు నాయుడు వల్లనే అవుతుంది. మన చంద్రబాబు నాయుడు అన్న మళ్ళీ రావాలి, మళ్ళీ మన ప్రభుత్వం, మన టీడీపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ మన అందరు మైనార్టీలకి న్యాయం జరుగుతుంది. మళ్ళీ ఈ దర్గా స్థలాలు ఏదైతే స్థలాల్లో వాళ్ళు లాక్కున్నారో ఆ అన్ని దర్గా స్థలం అయితే ఏమి, మసీదు స్థలాలు అయితే ఏమి, ప్రతి ఒక్కటి కూడా తిరిగిస్తాము. అదే కాకుండా ఇది గాంధీ ఉమా కాడ 1 టౌన్ కాడ ఒక చిన్న దర్గా ఉంది. ఆ దర్గా పక్కనే బాత్రూమ్లు కడతారయ్యా మీరు.
అంత పవిత్రమైన స్థానాన్ని మీరు ఆడ బాత్రూంలు కడతారా? అదేనా మీరు వైసీపీ ప్రభుత్వం మైనార్టీలకి న్యాయం చేసేది? అదేనా మీరు మైనార్టీలకి చేసేది? ఆడ బాత్రూంలు కట్టించి చేస్తారా? దానికి కూడా అడ్డపడ్డాం. ఈ టీడీపీ పార్టీ వాళ్ళు అడ్డపడి ఆడ బాత్రూమ్ కట్టకుండా ఉన్న చేస్తాం. మళ్ళీ అట పిల్లర్లు ఫౌండేషన్ అట్లనే ఉన్నాయి, ఆడ కూడా అడ్డపడ్డాం మేము. అంత చేసి ఇప్పుడు మీరు వస్తున్నారా ఏందో బీజేపీతో కలిసినాము ఏందో చేస్తామని. ఇవన్నీ నేను చెప్పిన అరాచకాలు జరిగింది మీ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో. అంజద్ బాషా గారు, మన ప్రభుత్వంలో కాదు, మన టీడీపీ ప్రభుత్వము 2014 నుంచి 2019లో ఉన్నప్పుడు ఏ ఒక్కటి కూడా జరగలేదు. ఏదైనా జరిగినట్టు చూపించండి. ఇది 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అప్పుడే ఈ అన్ని అన్యాయాలు మైనార్టీలకు జరిగింది. మైనార్టీల హత్యలు జరిగినాయి, మైనార్టీలు అన్యాయాలు జరిగినాయి, మైనార్టీలు రోడ్డు పాలైపోయినారు. మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని ఓటు వేసి మైనార్టీలు బొమ్మిడి కొట్టుకుంటాడు. ఏ మంచిని ఓటు వేసాంరా? అందుకోసమేమరా మేము ఓటు వేసింది? మనకి దర్గాల స్థలాలు లాక్కునే దానికేమి, మసీదు స్థలాలు లాక్కునే దానికేమి? అందుకోసమేనా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఓటు వేసింది అని మేము తలకాయ కొట్టుకుంటారా మైనార్టీలు? ఇప్పుడు మళ్ళీ మీరు మాట్లాడతారా బీజేపీతో కలిసినాము? ఏం చేసినామయ్యా బీజేపీతో కలిసి? 2014లో బీజేపీతో కలిసినప్పుడు ఎవరికి మేము అన్యాయం చేసినాం చూపించండి. మీరు ఎవరికి మేము అన్యాయం చేసినామో, ఏమైనా దర్గా స్థలాలు, మసీదు స్థలాలు ఏం లాక్కున్నా చూపించండి ఒకటి. మీరు మమ్మల్ని చూసి మళ్ళీ మీరా మన గురించి మాట్లాడేది? మళ్ళీ మీరా మన టీడీపీ పార్టీ గురించి మాట్లాడేది? ఏందో మీరు బీజేపీ పార్టీతో కలిసినాము, అది చేసినాము, ఇది చేసినామంటారే, మీరు మాట్లాడేది? అన్యాయాలు దారుణాలు చేసింది మీరు, మేము కాదు. అంజద్ బాషా గారు, మీరు మైనార్టీ మినిస్టర్ అయ్యి మైనారిటీకి ద్రోహం చేసింది మీరు, మేము కాదు. మీ అందరి దానికి అందరికీ కట్టుపడ్డాలంటే, ఈ అందరికీ చెక్కు పట్టాలంటే అందరికి ఒకటి ఇప్పుడు మన టీడీపీ పార్టీకి ఓటు వేయండి. మన మాధవి అక్క గారిని ఓటు వేయండి. మన మాధవి అక్క గారిని మళ్ళా అసెంబ్లీకి పంపిస్తేనే ఈ దర్గా స్థలాలు ఇవన్నీ లాక్కొని రావాలంటే కేవలం ఒక్క వ్యక్తితోనే అవుతుంది. అది మన మాధవి అక్కతోనే అవుతుంది సాధ్యం ఈ పని. మన మాధవి అక్క గారిని మేమందరం మైనారిటీలు అందరం కలిసికట్టుగా అంతా తోడయి మన మాధవి అక్క గారిని గెలిపించుకున్నాం. మన మాధవి అక్క గారిని గెలిపించుకుంటే మళ్ళా మన దర్గా స్థలం మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. మసీదు తన మళ్ళీ వాళ్ళ కాలువ కడతారు. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తే మళ్ళీ మన కబర్స్థానం నుంచి కాలువ పోతే ఎంత బాధాకరమైన విషయం అనేది ఒక్కసారి మైనార్టీలు అర్థం చేసుకోండి. మళ్ళీ మన మాధవి అక్క గారిని గెలిపించుకున్నాం. మళ్ళీ మన మాధవి అక్కని మళ్ళీ ఒక్కసారి అసెంబ్లీకి పంపిస్తే మళ్ళీ మన మాధవి అక్క గారు మనకి అండగా ఉంటారు. మన మాధవి అక్క గారు ఒకసారి అసెంబ్లీకి పోతే మన మైనార్టీలకి ఒక రక్షణ కవచం మాదిరిగా ఉంటారు. ఏమైనా మనకి దాడి చేయాలన్నా కూడా మన మాధవి అక్కని దాటుకొని రావాల్సిందే. మన మాధవి అక్క ఒక రక్షణ కవచం మాదిరిగా మనకి కట్టుబడి ఉంటారు. మేము అంతా కలిసికట్టి మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. మళ్ళీ మన మాధవి రెడ్డి గారిని మాధవి అక్క గారిని మేము అందరం కలిసి ఓటు వేసి అందరితో ఓటు వేపించి మైనారిటీలతో సంక్షేమానికి అందరు కలిసి మేము చేద్దాము. మీరు దయచేసి మీ అందరు మైనారిటీలకి అందరికీ చేతులు ఏడి నేను చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరున మేము మైనారిటీలు బాగుపడాలంటే, మన మైనారిటీలు భవిష్యత్తు బాగుండాలంటే కేవలం మా మాధవి అక్కతోనే అవుతుంది. ప్లీజ్ మీరు అందరూ ఒక్కసారి ఆలోచించి మన మాధవి అక్క గారినే ఓటు వేయండి. మన మాధవి అక్క గారికే గెలిపించండి. మన దర్గా స్థలాలు అందరూ అవుతాయి. మన అసెంబ్లీకి పంపించండి. మనం అసెంబ్లీకి పంపించి చూడండి. మళ్ళీ ఈ మైనార్టీలు ఎంతగా పని చేస్తారనేది మీకే అర్థమవుతుంది. ప్లీజ్ మీరు అందరూ మైనార్టీలో ఇట్లాంటి వైసీపీ వాళ్ళు దుష్ప్రచారాలకి మీరు పాల్గొకండి. మీరు ఈ దుష్ప్రచారాలు వినాకండి. నేను చెప్పింది ఈ దర్గా స్థలంలో అయితే ఏమి, మసీదు స్థలం, దాన్ని అన్నిటి దాంట్లో నేను ఒక ముద్దాయి, నేను ఒక ముస్లిం సోదరుడిని, ఒక ముస్లిం అయ్యుండి కూడా నా పైన కేసులు పెట్టినారే. నేను ముస్లిం అమీర్ బాబండ ముస్లిం సోదరుడు, ఒక రాష్ట్ర నాయకుడు, అతని ఇంటి మీదుగా దాడి చేస్తున్నారయ్యా. ఇప్పుడు మామూలు మైనార్టీకి ఇప్పుడు ఏముంటుందని మీరే అర్థం చేసుకోండి. ఇప్పటికైనా దయచేసి మీ అందరు మైనార్టీలకి నా తరఫున ఒకటే అడుగుతారా, ప్లీజ్ మీరు అందరూ మాధవి అక్క గారిని ఓటు వేసి ఒక్కసారి అసెంబ్లీకి పంపించండి. మళ్ళా మా మాధవి అక్క గారు మా మైనారిటీలకి అందరికీ ఒక రక్షణ కవచం మాదిరిగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను. జై టీడీపీ.